సో జిఎస్టీ అంటే ఏంటి డెఫినేషన్ గట్టి అబ్బాయి సిగ్గుపడుతుంది పెళ్లి చూపులా గూడ్స్ అండ్ అయితే అయిపోయింది కింద నుంచి చెప్పేదేం లేదు అందులో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పేరు చిన్నదే కానీ కాన్సెప్ట్ చాలా పెద్దది కొంచెం అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఇట్ సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇట్స్ ఇన్ మెనీ నేషన్స్ చాలా దేశాల్లో ఉంది కాకపోతే ఇండియాకి ఈ మధ్య కాలంలోనే పరిచయం అయింది 2017లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ ఏంటిది ఇది వస్తువులు మరియు సేవల పన్ను వస్తువులు మరియు సేవలపై పన్ను సరఫరా సమయంలో విధించబడుతుంది ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్ అంటే జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కరెక్ట్ జిఎస్టీ ఈజ్ ఏ సప్లై జిఎస్టీ ఈజ్ లెవీడ్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై అది కరెక్ట్ రెండు కరెక్ట్ అర్థమవుతుందా 3 దేశం అంతటా ఒకే విధమైన పన్నుల చట్టం పన్ను కట్టే విధానాలు పాలన ఉంటుంది అంతే కదా దేశం అంతటా ఒకటే చట్టం కదా అది ఎందుకు వచ్చిందని నేను ముందుకు వెళ్ళేటప్పుడు చెప్తాను సో నెక్స్ట్ వై వీ నీడ్ జిఎస్టీ ఎందుకు జిఎస్టీ కావాలి ఇప్పుడేగా చెప్పాను బహుళ రేట్ల కారణంగా ప్రస్తుత పరోక్ష పన్నుల నిర్మాణం అనిశ్చితతో నిండి ఉంది ద కరెంట్ టాక్సేషన్ స్ట్రక్చర్ ఇస్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్ డ్యూ టు మల్టిపుల్ రేట్స్ ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు మల్టిపుల్ రేట్స్ అంటే ఇప్పుడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఉంది బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు అనుకోండి వీడు ఆంధ్రాలో అమ్ముతున్నాడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ని తెలంగాణలో అమ్ముతున్నాడు అండమాన్లో అమ్ముతున్నాడు బొంబాయిలో అమ్ముతున్నాడు అస్సాంలో అమ్ముతున్నాడు ప్రతి చోట అమ్ముతున్నాడు ఇప్పుడు వీడు ఎంఆర్పి అమ్మేటప్పుడు జిఎస్టీకి ముందు చెప్తున్నాను నేను జిఎస్టీతో కాదు జిఎస్టీకి ముందు వీడు ఎంఆర్పితో అమ్మేటప్పుడు అందులో రాష్ట్ర ప్రభుత్వానికి సేల్స్ ట్యాక్స్ కట్టాలా కట్టకలేదా కట్టాలి సేల్స్ ట్యాక్స్ని వ్యాట్ అంటారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని పిలుస్తారు 2005 ఆ ప్రాంతం ముందు దాన్ని సేల్స్ ట్యాక్స్ అని పిలిచేవారు ఇప్పుడు వీడు ట్యాక్స్ కట్టాలా కట్టకలేదా కట్టాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో 5% ఉంది తెలంగాణలోనేమో 4% ఉంది అస్సాంలోనేమో 9% ఉంది ముంబైలోనేమో 6% ఉంది ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ట్యాక్స్లు వేసి రకరకాలుగా ట్యాక్స్లు వేసింది అనుకోండి వీడికి ఇబ్బంది కాదా బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ వాడికి ఇబ్బందే ఒక రాష్ట్రంలోనేమో ఎక్కువ లాభాలు వస్తాయి ఒక రాష్ట్రంలో తక్కువ లాభాలు వస్తాయి ఒక రాష్ట్రంలో అసలు లాభాలు రావు ఒక రాష్ట్రంలోనేమో ఎక్కువ అమ్ముడిపోతాయి చాలా గందరగోళంగా లేదు అలా కాకుండా దేశం అంతటా ఒకటే ట్యాక్స్ అనుకోండి అంటే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ నువ్వు అండమాన్ నికోబార్కి వెళ్ళు 12% ట్యాక్స్ మరొక చోటకి వెళ్ళు 12% ట్యాక్స్ ఆంధ్రాకరా 12% ట్యాక్స్ తెలంగాణకి వెళ్ళు 12% ట్యాక్స్ కేరళ ఎక్కడికైనా వెళ్ళు నువ్వు 12% ట్యాక్స్ ఉందనుకోండి విచ్ వన్ ఈజ్ మోర్ ఈజీ ఫర్ ద కంపెనీ సెకండ్దే మోర్ ఈజీ సో ఎక్కువ పన్ను రేట్లు ఉంటే కంపెనీలు ఇబ్బంది పడతాయి నువ్వు ఎప్పుడైతే కంపెనీలు ఇబ్బంది పెట్టావో నీ దేశంలో పెట్టుబడి పెడతాడా పెట్టడు సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్ ఫర్ ద బిజినెస్ పీపుల్ ఇన్ సచ్ ఎ వే దాట్ ద బిజినెసెస్ మస్ట్ బి అలౌడ్ టు రన్ విత్ ఫ్రీడమ్ మంచి స్వేచ్ఛాయుతమైనటువంటి వ్యాపార వాతావరణం ఉన్నప్పుడే ఏ కంపెనీలైనా కూడా ఆ దేశంలో లేదా ఆ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ ముందుకు వస్తాయి లేదంటే రావు అర్థమైందా మీకు సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట అందుకే ఏ దేశమైనా కూడా చాలా ఈజీగా ట్యాక్సేషన్ అనేటటువంటిది ఉండాలని అనుకుంటారు ఆ దేశంలోకే పెడతారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇవి నిజంగా జరుగుతాయా లాభాలు వచ్చే వల్ల ఆలోచిస్తారు ఎందుకు ఆలోచించారు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు మీ అందరికీ స్టీఫెన్ స్పీల్బర్గ్ అతని పేరు డైరెక్టర్ అదేనా స్టీవెన్ స్పీల్బర్గేనా పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు ఆయన అప్పట్లో ఏదో సినిమా తీసాడంట నా పేరు గుర్తులేదు ఆ సినిమాని బేసికల్గా హాలీవుడ్ అంటే తెలుసుగా మీకు ప్రపంచం అంతా లాంచ్ చేస్తారు అన్ని భాషల్లో కూడా లాంచ్ చేస్తారు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది సో వాడు ఇండియాలో లాంచ్ చేద్దామని అనుకుంటే ఇండియాలో అప్పుడు చాలా ఆంక్షలు ఉన్నాయి అంటే వేరే సినిమాలు ఇక్కడ ఆడించడానికి 1990లో జరిగింది ఇది సో అప్పుడు చాలామంది వెళ్ళి అన్నారట సార్ ఇండియాలో లాంచ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వెంటనే స్టీఫెన్ స్పీల్బర్గ్ అన్నాడంటే లీవ్ ఇండియా అన్నాడంట ఒకటే మాట లీవ్ ఇండియా అన్నాడు సార్ చాలా మార్కెట్ పోతుంది పోయినా పర్లేదు లీవ్ ఇండియా ఎందుకంటే వాడు చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్ళి మనం వాడి దేశంలో సినిమా ఆడించాలంటే మిగతా ప్రపంచంలో మనం ఆడించే ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఆ ఎఫిషియన్సీ పోతుంది ఒక రూల్ ప్రకారం అన్ని చోట రిలీజ్ చేస్తే ఓకే ఓన్లీ చైనాలో ఓన్లీ ఇండియాలో పెట్టాలంటే మనం చాలా బ్రెయిన్ పెట్టాలి ఆ బ్రెయిన్ ఏదో ఇక్కడ పెట్టుకున్నా ఉంటే ఇంకో 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు లీవ్ ఇండియా అన్నాడంట సో ఇలా ఉంటాయి పెట్టుబడులు ఎందుకంటే డబ్బులు పెట్టేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా డబ్బులు పెట్టాలని అనుకుంటాడు అంతేగాని నీ దగ్గరికి వచ్చి సార్ ప్లీజ్ సార్ ఇండియాలో కొన్ని బర్గర్లు అమ్ముకుంటాం సార్ మాకు దయించి ఇలా అడుక్కోరు ఎవడు దే విల్ సింప్లీ గో ఇఫ్ ద బిజినెస్ ఎకోసిస్టమ్ ఇస్ గుడ్ దే విల్ ఇన్వెస్ట్ ఇఫ్ ద బిజినెస్ ఎకోసిస్టమ్ ఇస్ బ్యాడ్ దే విల్ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ దానివల్ల ఎవడు నష్టపోతాడు
మనమే నష్టపోతాం. ఎందుకంటే పెట్టుబడి డబ్బులు ఉన్నవాడు వాడేందుకు నష్టపోతాడు? ఇండియా కాకపోతే చైనా కాకపోతే బోయినా, అది కాకపోతే శ్రీలంక, ఏమీ లేకపోతే వాడి దేశంలో వాడే అమ్ముకుంటాడు. అది కూడా దొరకలేదు అనుకోండి, ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది వాడికి. పోయేది ఏమీ లేదు. పోయేది వాడికి మన దేశంలోనే. మీరు సింపుల్గా ఆలోచించండి, రేపు పొద్దున్న సడన్గా మనందరం చికెన్ తినడం మానేసామని, లేదా కేఎఫ్సీ వాడికి చిరాకు వచ్చి కేఎఫ్సీ మెక్డొనాల్డ్ ఎత్తేసాడు అనుకోండి. కేఎఫ్సీ మెక్డొనాల్డ్ ఎత్తేస్తే దానివల్ల నష్టం ఎవరు జరుగుతుంది? ఇండియా వాళ్ళకే జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు కేఎఫ్సీలో పనిచేసేవాళ్ళు? ఒక స్టోర్కి కనీసం 10 నుంచి 20 మంది ఉంటారు ఎంప్లాయ్ చేసేవాళ్ళు. ఒక్కొక్కడికి కనీసం 25,000 జీతం వస్తుంది. వీళ్ళంతా ఏం చేస్తారు? రేపొద్దున చికెన్ పకోడీ వేసుకోవాలి బయట, అయినా నమ్ముడవుతాయని గ్యారంటీ లేదు. అవునా కదా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అలౌ ద కంపెనీస్ టు రన్ విత్ ఫ్రీడమ్, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ద బిజినెస్. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు. సో ఎక్కువ మీరు ట్యాక్స్లు వేశారనుకోండి, ఆడికి చాలా చిరాకు వస్తుంది. ఏందే బాబు ఈ దేశంలో ఇన్ని 10-15 ట్యాక్స్లు అక్కడ కడతాం, అన్నీ కలిపి ఒక ట్యాక్సే పెట్టండి. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై మనం జిఎస్టీని తీసుకొచ్చాం. ఓకే, నిద్రపోకండి. బహుళ రేట్ల కారణంగా ప్రస్తుత పరోక్ష పన్నుల నిర్మాణం అనిశ్చితితో నిండి ఉంది. 2, బహుళ రేట్ల కారణంగా పన్నుల విధానం అంతా గజిబిజి గందరగోళం. ఎందుకు గజిబిజి గందరగోళమో చెప్తాను. ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ యూ షుడ్ లెర్న్. సో ఒకనొక సందర్భంలో జిఎస్టీ రాకముందు మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే దేని మీద వేస్తారు? అది థియేటర్స్ అవ్వచ్చు, మీ సీరియల్స్ అవి వస్తాయి కదా, వంటలక్క ఏదో సీరియల్ ఏందది అవి ఉంటుంది కదా, ఆ వంటలక్కను డాక్టర్ బాబు నువ్వు బాగా చూసినట్టున్నావు. అయిపోయిందా సీరియల్? మా ఇళ్ళల్లో చూస్తుంటా. ఇంకా అవ్వలేదా? ఓరు బాబోయ్. ఓకే, ఎంటర్టైన్మెంట్. రెండోదేమో సర్వీస్ ట్యాక్స్. యాక్చువల్గా ఒకప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఎలా ఉండేదంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే పవర్ ఉంది సర్వీస్ ట్యాక్స్ వేయడానికి, స్టేట్ గవర్నమెంట్స్కి అధికారం లేదు. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్స్కి ఉండేది. అర్థమవుతుందా చెప్పేది? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్స్కి ఉండేది, సర్వీస్ ట్యాక్స్ ఏమో కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. ఇప్పుడు మన ఇంట్లో డిష్ టీవీలు ఉంటాయి కదా, ఎంచుకుంటాం కదా డిష్ యాంటీనాస్. ఈ డిష్ టీవీస్లో మనకి ఛానల్స్ అవన్నీ వస్తుంటాయి కదా, ఇవి ఏంటిది? ఎంటర్టైన్మెంటే కదా. సో ఈ డిష్ టీవీలు వాటి మీద రీఛార్జ్ల మీద స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పేదంటే, ఈ డిష్ టీవీల నుంచి మీరు చాలా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు కాబట్టి దీని మీద మేము ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేస్తామని చెప్పేది. నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, ఈ మధ్యన అలాంటి సీరియల్స్ చూస్తూ ఒక ముసలావిడి గురించి వెనకాల యూట్యూబ్లో ఒక వీడియో తీశారు, అది గుర్తొచ్చింది నాకు. ఆవిడ ఒక 70, 80, 90 ఇయర్స్ ఉంటాయి. ఆవిడ సీరియల్ చూస్తాను, సీరియల్లో ఉన్న క్యారెక్టర్ని తిట్టేస్తాను, నువ్వే చేసేవే అని చెప్పి. నాకు అది గుర్తొచ్చింది యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ అంటే, అందుకు నవ్వు వస్తుంది. ఎనీవే, సో ఈ డిష్ టీవీ మీద చూడండి, చాలా బాగుంటుంది అది వీడియో. ఆవిడ చాలా ఘోరంగా తిడుతుంది ఆ పర్టికులర్ పర్సన్ని. సో ఈ డిష్ టీవీలో వచ్చేటటువంటి ఈ సీరియల్స్ ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు. ఎంటర్టైన్మెంటే ఆబ్వియస్గా కదా, దిక్కుమాలిన ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎవడేసేవాడు? స్టేట్ గవర్నమెంట్ వేసేది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పేదంటే, ఇప్పుడు ఈ డిష్ టీవీలో వచ్చే ఛానల్స్ అన్నీ గూడ్సా సర్వీస్. యూ కెన్ వాచ్ ఏ సీరియల్, యూ క్యాన్ టచ్ ఏ సీరియల్ కదా. సో కాబట్టి అవి సీరియల్స్ అన్నీ కూడా సర్వీసెస్ కాబట్టి వీడు సర్వీస్ ట్యాక్స్ వేసేవాడు. అంటే చూడండి, మనం చూసేది ఒకటే ఛానల్, కానీ దాని మీద ఎన్ని పన్నులు వేస్తున్నారు? 2 పన్నులు వేస్తున్నారు. 2 ఎందుకు అయ్యా అంటే, ఒకటి సెంటర్ ఒకటి స్టేట్. ఇదేంది ఇది? అందుకే ఒకప్పుడు మనకి ఈ డిష్ టీవీస్ ఇవన్నీ మీరు కంపారిటివ్గా చూడండి, ఇప్పుడే ప్రైస్ తక్కువ, ఒకప్పుడు ప్రైస్ చాలా ఎక్కువ ఉండే. ప్రపోర్షనేట్గా చూసుకుంటే ఇప్పుడు ఛానల్ ₹1, ₹2, ₹10 అలా మీకు నచ్చిన ఛానల్ ఎంచుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే అన్ని ఛానళ్ళు వెనకాల ఒక ఈ ఏదైతే డిష్ కనెక్షన్ ఉంటుంది కదా, దానికి ₹250 అంతా ఇచ్చేవాళ్ళం 2004 ప్రాంతంలో. ఇప్పుడు 299కి ఆల్ ఓవర్ అన్ని ఛానల్స్ వరల్డ్లో వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ చూసుకున్నా మీరు. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇవన్నీ తీసేసాం. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ 2 ఎందులోకి పోయాయి? జిఎస్టీలోకి పోయాయి. సో ఇట్లా ఏమవుతుందంటే, ఈ టాక్సేషన్ని 2 సార్లు వేస్తూ ఉంటారనమాట. దీన్ని బేసికల్గా మనం ఏమంటామంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఒక రకంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? 2 సార్లు పనులు వేయడం. అర్థమవుతుందా? దిస్ ఇస్ కాల్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అంటే ఇందులో ఒక ఫ్లా ఉంది, ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కాదు. కానీ జనరల్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒకే వస్తువు పైన 2 సార్లు పని వేస్తే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అర్థమైందా? రైట్. సో ఇది చాలా గందరగోళమే నిజంగా.